ఒక సామాన్య మహిళ ఒక అసాధారణ శక్తిగా ఎలా మారిందో చూద్దామా? తన దేశం, తన సొంత వాళ్లు అందరినీ వదిలేసి కేవలం దేవుడి మీద నమ్మకంతో మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడి కోట్లాది మందికి అమ్మ అయ్యారు. ఆవిడే మదర్ థెరెసా. ఆ మహనీయురాలి కథే ఇది. అగ్నెస్. ప్రపంచానికి ఆవిడ మదర్ తెరేసాగా తెలియకముందు ఆవిడి పేరు ఇది. అప్పుడు ఆవిడొక చిన్నారి. కాని తెలుసా, ఆ చిన్నారి మనసులో ఒకే ఒక్క ప్రశ్న పదే పదే మెదులుతూ ఉండేది: నేను దేవుని కోసం ఏం చేయగలను అని. ఇది ఊరికే వచ్చిన ఆలోచన కాదు, తన జీవిత గమనాన్నే మార్చేసిన ఒక అంతర్గత శక్తి. చిన్నప్పుడు ఆవిడ మిషనరీల గురించి కథలు వినేవారు. వాళ్లు ఎంతో దూరం ప్రయాణించి ఎప్పుడో చూడని వాళ్లకి సేవ చేస్తున్నారని తెలిసాక ఆగ్నెస్ మనసులో ఒక బలమైన కోరిక పుట్టింది. వాళ్ల త్యాగం, ఆ నిస్వార్థ సేవ ఆవిడనెందుగానో ప్రభావితం చేశాయి. అప్పుడే అనుకున్నారు, నా జీవితం కూడా ఇలాగే ఇతరుల కోసం అంకితం కావాలని. అయితే ఆ నిర్ణయం తీసుకోవడం అస్సలు సులభం కాదు కదా. ఆలోచించండి, కేవలం 18 ఏళ్ల వయసులో కుటుంబాన్ని, ఇంటిని, అన్ని సౌకర్యాలని వదిలిపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ముందుగా ఐర్లాండ్లో కఠినమైన శిక్షణ తీసుకుని ఆ తర్వాత 1929లో భారతదేశంలోని కోల్కతాకు చేరుకున్నారు. కోల్కతాలో ఆవిడ జీవితం ఒక టీచర్గా చాలా ప్రశాంతంగా మొదలైంది. స్కూల్ గోడల లోపల అంతా సంతోషం, పిల్లల నవ్వులు, చదువులు. కాని ఆ గోడలకు అవతల ఉన్న ప్రపంచం మాత్రం వేరు. అక్కడి దృశ్యాలు ఆవిడ మనసును కలచివేశాయి. రోడ్లమీద ఆకలితో అలమటించేవాళ్లు, జబ్బులతో బాధపడేవాళ్లు. వాళ్లను చూసిన ప్రతిసారీ ఆవిడ గుండె బరువెక్కిపోయేది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అంతే కదా. మామూలుగా జరిగే సంఘటనలే మన జీవితాల్ని పూర్తిగా మార్చేస్తాయి. 1946లో ఆవిడ చేసిన ఒక రైలు ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. అది కేవలం ఒక ప్రయాణం కాదు, ఆవిడ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక దైవిక పిలుపు. ఆవిడే దాన్ని పిలుపులో పిలుపు అని అన్నారు. అంటే ఏంటంటే, దేవుడికి సేవ చెయ్యాలనేది మొదటి పిలుపు అయితే, ఆ పిలుపులోనే ఇంకొక స్పష్టమైన, శక్తివంతమైన పిలుపు వినిపించింది. అది తన సొంత ఆలోచన కాదని, సాక్షాత్తు దేవుడే తనతో నేరుగా మాట్లాడుతున్నట్టు, తన జీవితానికి అసలైన అర్థం ఇదేనని చూపిస్తున్నట్టు ఆవిడకు అనిపించింది. ఆ రైలు ప్రయాణం మొత్తం ఆవిడ హృదయంలో ఒకే ఒక మాట పదే పదే వినిపిస్తోంది: ఈ స్కూల్ను, ఈ సురక్షితమైన జీవితాన్ని వదిలే వీధిలోకి వెళ్ళు, అక్కడ నాకోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు సేవ చెయ్యి. ఆ మాటలు వినగానే ఆవిడలో ఒక తెలియని శక్తి వచ్చింది. ఇప్పుడు ఆవిడ ముందు 2 దారులు. ఒకవైపు తాను ఎంతో ప్రేమించే విద్యార్థులు, గౌరవంగా బతికే టీచర్ ఉద్యోగం. మరోవైపు ఆకలి, రోగాలు, నిరాశతో నిండిపోయిన వీధులు, ఒక తెలియని ప్రపంచం. ఏం చెయ్యాలి? ఈ సౌకర్యాన్ని ఎంచుకోవాలా, లేక ఆ సేవా మార్గాన్ని ఎంచుకోవాలా? ఆవిడ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దేవుని పిలిపే ఆవిడకు ధైర్యాన్నిచ్చింది. వెంటనే తన ఉద్యోగాన్ని, ఉన్న కొద్దిపాటి సౌకర్యాల్ని వదిలేశారు. పేదలు కట్టుకునే ఒక సాధారణ తెల్ల చీర కట్టుకుని నేరుగా ఆ వీధుల్లోకి నడిచి వెళ్లారు. ఇక అక్కడ ఆగి ఆలోచించడం లాంటివి ఏమీ లేవు. రోడ్డు పక్కన పడి ఉన్నవాళ్ల గాయాలు శుభ్రం చేశారు. ఆకలితో ఉన్నవాళ్లకి ఆహారం పెట్టారు. ఎవరూ లేని అనాథ పిల్లలని దగ్గరకు తీసుకుని వాళ్లకి అమ్మ ప్రేమ అంటేంటో చూపించారు. ఒక్కరిగా మొదలుపెట్టిన ఈ సేవ నెమ్మదిగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఇక 1950వ సంవత్సరం ఆవిడ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆవిడ ఒంటరి పోరాటం ఒక పెద్ద ఉద్యమంగా మారడం మొదలైన సమయమది. అవును, తన సేవను ఇంకా ఎంతో మందికి అందించాలనే ఉద్దేశంతో అదే సంవత్సరం, అంటే 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమీ లేవు, ఒకే ఒక్క ఉద్దేశం. అదేంటంటే, సమాజం మర్చిపోయిన వాళ్లకి, ఎవరూ ప్రేమించని వాళ్లకి ఆ ప్రేమనివ్వడం. ప్రపంచం ఎవరినైతే పట్టించుకోదో వాళ్ల చేయి పట్టుకోవడం, అంతే. కోల్కతా వీధుల్లో ఒకే ఒక్క దీపంగా మొదలైన ఆ సేవ చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా వేల దీపాలను వెలిగించింది. ఆవిడ నిస్వార్థ సేవ చూసి ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది వచ్చి ఆవిడతో చేరారు. అలా అది ఒక ప్రపంచస్థాయి కరుణా ఉద్యమంగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతితో సహా ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలు ఆవిడను వెతుక్కుంటూ వచ్చాయి. కాని ఆవిడెప్పుడూ గర్వపడలేదు. తనని తాను కేవలం ఒక సాధనంగానే చూసుకునేవారు. ఆవిడ ఎంత వినయంగా చెప్పేవారంటే, ఈ గౌరవం నాది కాదు,
నేను దేవుని చేతిలో ఒక చిన్న పెన్సిల్ని మాత్రమే. ఆయనే నా ద్వారా ఈ పేదల కథను రాస్తున్నారు అని. చూశారు కదా, మదర్ థెరెసా జీవితం కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది మనందరికీ ఒక శక్తివంతమైన పాఠం, ఒక గొప్ప సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఆ సత్యమేంటో తెలుసా? సేవ చేయడానికి కోట్లు, పదవులు, హోదాలు అక్కర్లేదు. కేవలం ప్రేమ నిండిన ఒక మంచి మనస్సుంటే చాలు. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే ఉంటాడు. మరి మనం కూడా మన చుట్టూ ఉన్నవాళ్లకి ఆ ప్రేమను కొంచెమైనా పంచగలమా?